హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి టీడీపీ పగ్గాలు ఎప్పుడు అప్పచెప్తారా అని చెప్పేసి టీడీపీ క్యాడర్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వైనం మనం చూస్తున్నాం. పలు ఇంటర్వ్యూల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇదే ప్రశ్న జర్నలిస్టులు అడగడం, రిపోర్టర్స్ అడగడం, పదే పదే అడగడం మనం చూస్తూ ఉన్నాం. మరి లోకేష్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారు, ఎప్పుడు పగ్గాలు అప్పచెప్పే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈ ప్రశ్న ప్రతిసారి కూడా ఎదురవుతుంది. అంటే ఎప్పుడు పార్టీ పగ్గాలు లోకేష్ గారికి అప్పచెప్తారు అని చెప్పేసి, మరి ఆయన ఏం ఆలోచిస్తున్నారు లోకేష్ గారు? సంవత్సర కాలం ఏదైతే పూర్తయిందో, ఈ సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో ఇంటర్వ్యూలు చేసినటువంటి దాదాపు మీడియా సంస్థలన్నీ కూడా ఇదే ప్రశ్నని చంద్రబాబు మీద సంధించినాయి. ఇది స్థానిక మీడియాకు పరిమితం కాదా, తెలుగు మీడియాకు పరిమితం కాదా. రాజ్దీప్ సర్దేశాయ్ కూడా అదే క్వశ్చన్ అడిగారు. రాజ్దీప్ సర్దేశాయ్ క్వశ్చన్ అడిగితే ఆయన మనసులో ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట చాలా క్లియర్గా బయటపెట్టాడు. అంటే నేను 99లో నేను రుజువు చేసుకున్నాను, 95లో ముఖ్యమంత్రి అయినప్పటికీ 99లో నేను నాకు సంబంధించినటువంటి దీన్ని రుజువు చేసుకున్నాను. కాబట్టి ప్రతి వాళ్ళకి సరైనటువంటి సమయం వస్తుంది. అదే సందర్భంలో లోకేష్ పెర్ఫార్మెన్స్ మీద చంద్రబాబు మనసులో ఏముంది అనేటటువంటి ప్రశ్న కూడా క్లారిటీ వచ్చింది ఈ అన్ని ఇంటర్వ్యూల్లో కూడా. లోకేష్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే అటువైపు మంత్రిగా, ఇటువైపు పార్టీ నాయకుడిగా లోకేష్ చేసినటువంటి పార్టీలో మెంబర్షిప్ డిజిటలైజేషన్ అనేది మొత్తం లోకేష్ చేశారు అనేటటువంటిది ఆయన అభిప్రాయం. దాంతోపాటు పలు అంశాల మీద చాలా స్పష్టమైనటువంటి కౌంటర్ ఇచ్చారు. ఏదైతే ఎగతాళి చేయబడ్డారో ఆ ఎగతాళి చేయబడ్డ ప్రతి అంశానికి ఆయన తన ఆచరణతోటి సమాధానం చెప్పారు అనేది ఇది నేను లాస్ట్ టైం నేను మాట్లాడిన మాట. అనుకోకుండా ఈరోజు చంద్రబాబు నోటి నుంచి కూడా అదే వచ్చింది. అయితే ఒకటి కీలకంగా గమనించాలి, లోకేష్ చుట్టూ ఉన్నటువంటి వివాదాలు, వాటిలో ఎగతాళి చేయబడిన ప్రతి సందర్భంలోనూ లోకేష్ ఆగి దానికి తన ఆచరణతోటి సమాధానం చెప్పాడు అనేటటువంటిది అటు పార్టీలో కానీ, ఇటు ప్రభుత్వంలో కానీ, అదే సందర్భంలో కూటమిలో కానీ, ముఖ్యంగా కూటమిలో ఒక ప్రధాన పాత్ర పోషించిన అంటే జాతీయ స్థాయిలో కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీలో కానీ ఈ అభిప్రాయం మొత్తం ఓవరాల్గా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడేం దాపరికం లేదు. లోకేష్ మీద ఖచ్చితంగా సానుకూలమైనటువంటి ప్రతిస్పందనలు ఉన్నాయి. అయితే లోకేష్ ఏదైతే అవమానాలకు ఎదుర్కొన్నాడో, లోకేష్ ఏదైతే ఎగతాళి చేయబడ్డాడో, ఆ ఎగతాళి చేయబడ్డ ప్రతి ప్రశ్నకి కూడా తన ఆచరణతోటే సమాధానం చెప్పాడు అనేది వాస్తవంగా దాన్ని చంద్రబాబు దాదాపుగా ప్రతి ఇంటర్వ్యూలో కూడా అదే కోట్ చేసినటువంటి సందర్భం. ఇక్కడ లోకేష్కి పదవి ఎప్పుడు వస్తుంది, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది అంటే డిప్యూటీ సీఎం చేస్తారా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా, పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ చేస్తారా, లేదా ఆయనకు పూర్తిగా పార్టీ ప్రెసిడెంట్ చేసి మీరు అంటే క్రియాశీల రాజకీయాల్లో ఆయన పాత్ర పెంచబోతున్నారా అన్న ప్రశ్నకి తగిన సమయం కోసం వెయిట్ చేయండి అని చంద్రబాబు చెప్పారు. దాదాపు అన్ని ఇంటర్వ్యూల్లో ఇదే భావం వ్యక్తమైంది చంద్రబాబు ఇంటర్వ్యూలో. అంటే ఆయనతోటి మాత్రం చాలా క్లియర్గా రాజీవ్ సర్దేశాయ్ తోటి చాలా స్పష్టంగా చెప్పారు, సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఆయనకు ప్రమోషన్ వస్తుంది, సరైనటువంటి బాధ్యతలు వస్తాయి, అదనపు బాధ్యతలు అదనపు బాధ్యతలు వస్తాయి. నేను ఎట్లయితే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ప్రజల ముందుకు వచ్చానో ఇప్పుడు అదే రకమైనటువంటి పరిస్థితి, అదే రకమైన ప్రయాణం లోకేష్ పాటిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి లోకేష్కి ఎప్పుడు అనేది రేపు కావచ్చు, ఇంకొక సంవత్సరానికి కావచ్చు, కానీ భవిష్యత్తులో పార్టీ పగ్గాలు లేదా మంత్రివర్గంలో మెరుగైన శాఖలు లేదా మెరుగైనటువంటి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి లాంటిది కూడా లోకేష్ని వరించే అవకాశం అయితే చాలా స్పష్టంగానే వీటిలో ఏదో ఒక రకంగా మెరుగైనటువంటి పరిస్థితి, మెరుగైనటువంటి పదవి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ అది మాట్లాడే క్రమంలో చంద్రబాబు చెప్తుంది ఏంటంటే పదవి పెరగటము, మెరుగైనటువంటి పదవి రావటం అంటే ఖచ్చితంగా బాధ్యత కూడా పెరుగుతుంది, అది లోకేష్ గుర్తుపెట్టుకోవాలి అని కూడా చెప్పారు. కాబట్టి చంద్రబాబు చాలా క్లియర్గా అటు ప్రజలకి, ఇటు పార్టీ శ్రేణులకి, ఇటు కూటమి నాయకులకి, ప్రభుత్వానికి అందరికీ ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది ఏంటంటే లోకేష్ బాధ్యతలు పెరగబోతున్నాయి అని.
అది పార్టీలో పెంచుతారా, ప్రభుత్వంలో పెంచుతారా, లేదా పూర్తిగా పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారా అనేది ఆయన చంద్రబాబు మనసులో, చంద్రబాబు ఏ రకమైన రూపంలో చేస్తారో తెలియదు. కానీ మొత్తం మీద ఏదో ఒకటైతే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మంత్రివర్గంలో కానీ ఒక బాధ్యత పెరగటం మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఈవెన్ సర్వేల్లో కూడా చాలా సపోర్ట్ లోకేష్ గారికి మనమే ఆల్రెడీ డిస్కస్ చేసాం. కేకే సర్వే కావచ్చు, అంటే కృష్ణ గారి సర్వే కావచ్చు, వీటిలో కూడా చాలా మద్దతు అయితే లభిస్తుంది. సో నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఆ రెండు కూడా కేకేలే. కంబాలపల్లి కృష్ణ సర్వేనే ఓటాదే సంస్థ పేరు మీద చేసినప్పటికీ దాని CEO కంబాలపల్లి కృష్ణ కాబట్టి దాన్ని కేకే సర్వేకైనా చూడాలి. 2 కేకే సర్వేలో కాదు, ఇంకా 4 సర్వేలు 5 సర్వేలు వివిధ రూపాల్లో, అంటే IVRSలో చేసినటువంటి సర్వేలు ఉన్నాయి, రకరకాల రూపాల్లో ర్యాండమ్ సర్వే ఉంది, అదే సందర్భంలో ఫీడ్బ్యాక్ సర్వే ఉంది. ఇట్లా రకరకాల రూపాల్లో డేటా కలెక్షన్ చేసినటువంటి ప్రతి దాంట్లో కూడా లోకేష్ పర్ఫార్మెన్స్ పట్ల పాజిటివ్ ఇండికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక పాజిటివ్ అంశంగానే టీడీపీ భావిస్తోంది, చంద్రబాబు భావిస్తున్నారు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి పదవి వస్తుంది అనేది ఇండికేషన్ ఇచ్చారు. కాబట్టి అది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటా, పార్టీ ప్రెసిడెంటా, పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటా, లేదా ఉప ముఖ్యమంత్రి ఏ రూపంలో సన్మానించబోతున్నారు లోకేష్ సేవల్ని, లోకేష్ ఇప్పటివరకు చేసిన దాన్ని, లోకేష్ చేసుకున్నాడు ప్రూవ్ చేసుకున్నాను అనేది జస్ట్ చంద్రబాబు మనసులో ఏది ఉందో అది ఆచరణ రూపం దాల్చే వరకు మనం ఎదురు చూడటమే తప్ప మరో మార్గం లేదు. థ్యాంక్ యూ సో మచ్.